ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ నెల మనకి శనిత్రయోదశి ఉంది కాబట్టి కొంతమంది రాశులకి ఏలినాటి శని నడుస్తుంది, అదేవిధంగా అష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి వీళ్ళకి సంబంధించి అసలు ఎలాంటి పరిహారం చేసుకోవచ్చు, అంటే వీళ్ళని కాకుండా మిగతా వాళ్ళు కూడా ఎలా చేసుకుంటే మంచిదండి ఆ రోజు? వాస్తవానికి కూడా ఉన్న విషయం ఏమిటి అంటే, రేపు శనివారం రోజు మనకు శని త్రయోదశి తిథి ఉదయం 7:30 దాకా ఉండడం జరిగింది. 7:20 to 7:30 దాకా ఉంది. ఎప్పుడైనా కూడా మనము సూర్యోదయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం కనుక రేపు మనకు ఒక సమయం అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్ సమయం ఉంది ఒకటి. ఆ సమయము హోరా సమయము. ఈ హోరా సమయములో 7:30 వరకు రేపు త్రయోదశి ఉంది కనుక రేపు ఉదయం 5:40 నుండి 6:40 లోపు మనకు అమృతం సరిపోతుంది. ఇప్పుడు మనకు శని సంబంధిత ఇబ్బందులు కానీ, శని సంబంధిత దోషాలు కానీ ఉన్నవి అని అనుకునేటువంటి సందర్భంలో ఎక్కువగా కూడా హోరా సమయాలలో చేసినటువంటి పూజకు కానీ, హోరా సమయంలో చేసినటువంటి దీపారాధనకు కానీ, ఈ హోరా సమయంలో చేసినటువంటి అభిషేకానికి కానీ అద్భుతమైనటువంటి విశేషం ఉంటుంది. ఇందులో 3 దశలు మనకు, అంటే 5:40 నుండి 6:40 దాకా అని చెప్పడం జరిగింది. 20 20 20 20 నిమిషాలు 20 నిమిషాలు 20 నిమిషాలు విన్నరా? 20 20 20లో 60 నిమిషాలు అవుతున్నాయి. ఇక్కడ ఎవరైతే మొదటి 20 నిమిషాల లోపే శని భగవానునికి నువ్వుల నూనెతో అభిషేకించి శని భగవానునికి సంబంధించినటువంటి ఓం బ్రాం బ్రీం బ్రైం న శనయే నమః, ఓం బ్రాం బ్రీం బ్రైం న శనయే నమః, ఓం బ్రాం బ్రీం బ్రైం న శనయే నమః అనేటువంటి మంత్రాన్ని, విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి మంత్రం ఇది, ఒక 108 సార్లు మనస్సులో అనుకుంటూ నువ్వుల నూనెతో అభిషేకించి అటు పిమ్మట నల్ల నువ్వులతో ఓం బ్రాం భ్రీం బ్రైం శనయే నమః, ఓం బ్రాం భ్రీం బ్రైం న శనయే నమః 108 సార్లు శని పాదాల వద్ద నల్ల నువ్వులను పెట్టండి. ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఇది మొదటి 20 నిమిషాల లోపు అవుతుంది. మొదటి 20 నిమిషాల లోపు అంటే 5:40 నుండి 6:40లో మొదటి 20 నిమిషాలు అంటే మీరు 5:20 కల్లా దేవాలయం దగ్గర ఉండాలి. ఉదయం ఉంటే 5:40 to 6 o'clock లోపు మొదటి 20 నిమిషాలు. ఉదయం 6 గంటల లోపే శని భగవానునికి మనం చెప్పిన రీతిలో అభిషేకము, నల్ల నువ్వులు సమర్పణ, ఒక నలుపు రంగు వస్త్రము సమర్పణ. ఇక మిగిలినటువంటి ఈ యొక్క అంటే ఈ సందర్భంలో అంటే ఇది ఏంటి అంటే అమృతం, అద్భుతం. మాకు ఆ సమయం వీలు కాలేదు, మిగిలిన 40 నిమిషాల్లో వాడుకోవచ్చు, వినియోగించుకోవచ్చు. ఈ 1 hour కూడా శని భగవానునికి సంబంధించినటువంటి సేవలో, శని భగవానుని వద్ద దీపారాధన, శని భగవానునికి సంబంధించినటువంటి కవచం ఉంటుంది, చాలా పవర్ఫుల్. శని హోరాలో శని కవచాన్ని 7 సార్లు చదవండి. శని హోరాలో శని భగవానునికి దీపారాధన చేసి 7 times శని కవచాన్ని చదవండి. ఇది గూగుల్లో మనకు శనిగ్రహ కవచం అంటే తెలుగులో వచ్చేస్తుంది. శనిగ్రహ కవచము మీరు చదివి దీపారాధన చేసి నలుపు రంగు ద్రాక్ష, నల్ల ద్రాక్షలు అంటారు కదా, గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ ఇంగ్లీష్లో, ఓకేనా? ఈ బ్లాక్ గ్రేప్స్ను భగవంతునికి నివేదన చేసి, ఏది ఇదే 5:40 నుండి 6:40 లోపే ఎవరైతే గుడి బయట మనకు వృద్ధులు కావచ్చును,
ముసలివారు కావచ్చును, లేదా అడుక్కునేవారైనా కూడా బయట వారికి పంచండి. ఈ యొక్క ద్రాక్షలే కాకుండా కుదిరితే ఏమైనా మనీ రిలేటెడ్ కూడా వారికి పంచేటువంటి ప్రయత్నం చేయండి. మనకు సూర్యోదయమే ఇంపార్టెంట్ కనుక మనం పొద్దున్న నుండి మధ్యాహ్నం దాకా ఎవరు ఏం పూజలు ఏం చెయ్యరు, కానీ ఈ 5:40 నుండి 6:40 లోపు ఈ సమయాన్ని మీరు వినియోగించుకోండి. శని త్రయోదశి రోజు మనకు 7:20, 7:20 దాకా ఉంది కనుక ఈ లోపే 5:40 to 6:40 అయిపోతుంది. కనుక మీరు ఈ విధంగా శని త్రయోదశి రోజు ముందు వృషభ రాశి వారికి కూడా 10వ స్థానంలో శని భగవానుడు ఉండడం చేత వృత్తిరీత్యా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎట్లా అంటే 10వ స్థానంలో ఉండి 3వ స్థానాన్ని చూస్తున్నాడు. అక్కడ 3వ స్థానం ఏమిటి అంటే ఆకస్మిక ఖర్చు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, లేదా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఎవరిదో పని మనం చేయాల్సి రావడం వృత్తిపరంగా. ఇప్పుడు ఎవరిదో డ్యూటీ మనం చేయడం, డబల్ డ్యూటీ. ఓకే, ఇవి చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కనుక వృషభ రాశివారు, కర్కాటక రాశివారు, వృశ్చిక రాశివారు, మకరము, కుంభము, మీనము ఈ రాశుల వారు తప్పకుండా కూడా శని భగవానునికి సంబంధించినటువంటి అనుగ్రహాన్ని పొందండి. మనం చెప్పినటువంటి ప్రిడిక్షన్ చేయండి, సింపుల్. ఇక మిగిలిన రాశుల వారు కూడా మనం చెప్పినటువంటిది చేయవచ్చు. ఒక వీరికే అని కాదు, కాకుండా మిగతా వాళ్ళు కూడా ఇదే. మనం చేసుకున్నది డబ్బులు మనం ఏ విధంగానైతే బ్యాంకులో డబ్బులు దాచుకుంటామో అదేవిధంగా చేసిన పూజ అనేటువంటిది నిల్వ ఉంటుంది. అది ఏదో ఒక సమయానికి మనకు ఉపయోగపడుతుంది. కష్టకాలంలో ఖచ్చితంగా కూడా భగవంతుడు చూస్తాడు. కనుక అందరూ శని త్రయోదశిని వాడుకోండి, చక్కగా కూడా వినియోగించుకోండి. శని భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతున్నది. మరొక విషయం ఏమిటి అంటే శని భగవానునికి మట్టి పాత్రలో చక్కగా కూడా నువ్వుల నూనె పోసి నలుపు రంగు దారముతో ఒక 7 పూసలు చేసి లేదా 7 వత్తులుగా చేసుకోండి. లేదు ఒక నలుపు రంగు క్లాత్ని చక్కగా కూడా కాటన్ క్లాత్ని నలుపు రంగుగా ఉండేటువంటి విధంగా ఉండేటువంటి క్లాత్ను తో దీపారాధన, ఒత్తిలాగా చేసుకొని అట్లా. దీపారాధన. ఇందులో ఈ యొక్క మనం ఏదైతే మట్టి కంచు అని చెప్పుకున్నామో, అందులో నువ్వుల నూనె అని చెప్పుకున్నామో, ఒక స్పూను తేనె రసము అందులో వేయండి. ఒక స్పూను తేనెను ఆ యొక్క నువ్వుల నూనెలో వేయండి, అంటున్నట్టుగా ఇట్లా తీసైనా కాస్త వేయండి. దీపారాధన అయిన తర్వాత విన్నరా, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అంటే ఏ సమయానికి దీపారాధన? ఇదే సమయము, అదే పొద్దున్నే 5:40 నుండి 6:40 అనేటువంటిది చాలా అమృతము, హోరా సమయము. 5:40 to 6:40 లోపే ఏం చేసినా కూడా. గురుగారు, ఇప్పుడు పొద్దున ఒకవేళ టైం లేకపోతే ఈ పూజా విధానం అనేది సాయంత్రం చేసుకోవచ్చా అండి? దీపం వెలిగించడం 8:40 నుండి 9 గంటల లోపు వెలిగించండి. 8:40 నుండి రాత్రి 9 గంటల లోపు వెలిగించేటువంటి ప్రయత్నం చేయండి. ఉదయం కుదరని వాళ్ళు రాత్రి వెలిగించండి, మంచి ఫలితం ఉంటుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. మహాత్ములు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.